అభివృద్ధిలో గత 11-12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నాం. జాతీయ రహదారులు కానీ, రైల్వేల నెట్వర్క్ పెంచడంలో కానీ కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుంది. ఏకకాలంలో తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఏకకాలంలో ఇన్ని రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయడం అనేటువంటిది నా భూతో నా భవిష్యత్తు. అంతేకాకుండా మొత్తం రైల్వే నెట్వర్క్ అంతా ఎలక్ట్రిఫికేషన్ చేస్తూ ఉన్నాం. ఏ జిల్లాకు ఆ జిల్లా అక్కడ ఉన్నటువంటి కల్చర్ ఆధారంగా, అక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యత ఆధారంగా, చరిత్ర ఆధారంగా రైల్వే స్టేషన్లను తీర్చిదిద్దుతూ ఉన్నాం. అన్ని రైల్వే స్టేషన్లో వైఫై ఫ్రీగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మన తెలంగాణలో 3 కనెక్టివిటీ సంబంధించినటువంటి బుల్లెట్ ట్రైన్లు తీసుకొస్తా ఉన్నాం. ఒక ట్రైన్ హైదరాబాద్ నుంచి పూనా మీదుగా బాంబే వరకు, ఒక ట్రైన్ బెంగళూరు వరకు, మరొక ట్రైను హైదరాబాద్ విజయవాడ అమరావతిని కనెక్ట్ చేస్తూ చెన్నై వరకు సుమారు 5 కోట్ల రూపాయల ఖర్చుతో 5 లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో తెలంగాణ అభివృద్ధిలో ఒక గేమ్ చేంజర్గా ఈ యొక్క బుల్లెట్ ట్రైన్లు రాబోతూ ఉన్నాయి. అంతేకాకుండా 5 వందే భారత్ ట్రైన్లు, అదేవిధంగా 6 అమృత్ ట్రైన్లు. వరంగల్లో అనేక సంవత్సరాలుగా జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆందోళన జరిగింది. వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ కావాలని. ఒక కోచ్ ఫ్యాక్టరీ కాదు, రైల్వే ఇంజన్లు కానీ, కోచ్లు కానీ, వ్యాగన్లు కానీ తయారు చేసే విధంగా ఆ కోచ్లు కూడా ఈరోజు వందే భారత్కు ఉపయోగపడే విధంగా ఆధునికమైనటువంటి కోచ్లు తయారు చేసేటువంటి అద్భుతమైనటువంటి ఈరోజు నెట్వర్క్ వరంగల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈరోజు మన యొక్క హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు కూడా ఎంఎంటీఎస్ ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు మా ఎంపీ గారు రఘునందన్ గారు చెప్పినట్టు కొమరవెల్లి రైల్వే స్టేషన్ కూడా మరొక 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని మరింతగా అభివృద్ధి చేయడం కోసం నిర్ణయించాము. ఈరోజు రైలు ప్రారంభమైంది. మనము మధ్యతరగతి పేద ప్రజలు ఎవరు వెళ్ళాలన్నా కూడా ఈరోజు 10,000 రూపాయలు ఈరోజు కారు రెంట్కు తీసుకోవాల్సి వస్తుంది. బస్సు కనెక్టివిటీ సరిగా లేనటువంటి పరిస్థితుల్లో 25 రూపాయలతో పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా మల్లన్న స్వామి కొమరవెల్లికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా 100 రూపాయలతో 1 మంత్ వరకు పాస్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అవసరమైతే ట్రైన్లు అదనంగా అవసరమైనప్పుడు సమయాలు మార్చడం కానీ, అదనపు ట్రైన్లు వేయడానికి కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మల్లన్న స్వామి భక్తుల కోసం సర్వదా సిద్ధంగా ఉందనే విషయాన్ని మనవి చేస్తాం.